ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ సభ్యులు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, నా నేతృత్వం మీద నమ్మకంతో నాతో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఐక్యవేదిక సభ్య సంఘాల నాయకులు, ప్రతినిధులు అందరికీ ఒక విజ్ఞప్తి. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల వ్యవస్థ కొనారిల్లిపోయి సంఘాల ఉద్యోగులకి ప్రతినిధులు, సంఘాల నాయకులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి స్థాయిలో మనం ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్నామో వారే మనల్ని చూసి ఈసడించుకుని అసహించుకునేటువంటి స్థాయికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థని దిగజార్చినటువంటి ప్రబుద్ధులు, ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా తయారైనటువంటి పురాతనమైనటువంటి సంఘాలు ఈ రాష్ట్రంలో అసలు సమస్యలను పక్కన పడేసి, వాటి పరిష్కారాల మార్గాలను పక్కన పడేసి, ఎవడు అధికారంలో ఉంటే ఆ పార్టీ రంగు వేసుకుని భజనలు చేస్తూ, పాలాభిషేకాలు చేస్తూ, అదే సంఘ కార్యకలాపము, అదే నాయకత్వం అనేటువంటి రకంగా ఉద్యోగుల్ని ఒక భ్రమల్లోకి తీసుకువెళ్ళినటువంటి ఉద్యోగ సంఘాల వ్యవస్థని తిరిగి పూర్వ గౌరవాన్ని సంతరించుకునేలా చేయాలని, ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కోల్పోయిన తమ ఆత్మగౌరవాన్ని తిరిగి పెంపొందించుకొని ఆత్మగౌరవంతో బతకాలని, గౌరవప్రదంగా తమ విధి నిర్వహణ జీవనాన్ని గడపాలనేటువంటి లక్ష్యంతో ఈ కుళ్ళిపోయినటువంటి సంఘాల వ్యవస్థలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలి అనేటువంటి ఒక తపన తాపత్రయంతో మన హక్కుల్ని మనం గుర్తు చేసుకుంటూ, వాటికి ఉన్న పరిష్కారాలని మార్గాలని చర్చ చేసుకుంటూ, మోడల్ కోడ్ సందర్భంలో ఎవరూ సమావేశం పెట్టకూడదు అనేటువంటి ఒక తప్పుడు అపప్రదరించి ఈ రాష్ట్రంలో ఉద్యోగ వ్యవస్థని బయటికి తీసుకొచ్చే రకంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం, సభ్యులతో చర్చించుకోవడం అనేది సంఘాలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు అని నినదిస్తూ ఐక్యవేదిక పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల అందరిలో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చి దాని ప్రభావం ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, చైతన్యవంతమైనటువంటి ఉద్యోగులు మరి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా తెలియజేయటమే కాకుండా అప్పటికి ఒక భయం అనేటువంటి గుప్పిట్లో ఉన్నటువంటి పౌర సమాజాన్ని కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును తమ వినియోగించుకోవడం ద్వారా రాక్షస పాలన నుంచి బయటపడచ్చనేటువంటి ఒక ఆలోచనని వారికి ప్రేరేపించేలాగా ఒక ఉత్ప్రేరకంగా పనిచేసినటువంటి మన ఐక్యవేదిక సభ్యులకి, నాయకత్వాలకి, దానిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ సందర్భంలో సహజంగానే మన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ, నాతో కలిసి ప్రయాణం చేసిన వారు, మన సంఘ సభ్యులు అందరూ కూడా ప్రభుత్వంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో మన సంఘానికి, మన నాయకత్వానికి ప్రాధాన్యత ఉంటుంది, ఇలాంటి తప్పుడు దొంగ నాయకులందరినీ కూడా పక్కన పెడతారనేటువంటి రకంగా ఒక భావించారు. వారి భావనకి విరుద్ధంగా నిన్న కొంతమంది ఈ బొకేలతో ఫోటోలు చూసి ఒక రాంగ్ ఇంప్రెషన్లోకి వెళ్ళి కొంత ఆవేదనతో నాకు వాటన్నింటినీ వాట్సాప్లు చేయడం, పంపించడం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక చిన్న వివరణ మీకు ఇవ్వాలని మనం ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే కదా వారి నిజస్వరూపం. దొంగతనం చేసిన వాడే ముందు వరుసలో వచ్చి కూర్చుంటాడు, అది సహజం. కాబట్టి దొంగ అయితే అంత మాత్రం చేత ముందు వరుసలో వచ్చి కూర్చుని ఫోటోలో కనిపించినంత మాత్రాన దొంగ కాకపోడు, వాడు చేసిన దొంగతనం మాఫీ కాదనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, పౌర సమాజం, ఉద్యోగుల యొక్క మేలు కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు, రాజకీయ పక్షాలు, పరిపాలనలో భాగస్వామి అయినటువంటి ఐఏఎస్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులందరూ కూడా ఈ ఉద్యోగ సంఘాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని, నాయకత్వాల మధ్య ఉన్నటువంటి ఆలోచన విధానాలని, ఎవరు మెరుగైన ప్రాతినిధ్యం వహించేటువంటి వారు అనేటువంటి విషయంలో ఇప్పటికే ఒక స్పష్టతతో ఉన్నారు. మన సంఘం ఎడల, మన ఐక్యవేదిక ఎడల, మన ఐక్యవేదిక నాయకత్వం ఎడల పూర్తి అవగాహనతో, సంపూర్ణ మద్దతుతో ఉన్నారనేటువంటి విషయం నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అట్లాగే అధికారంలో వచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకత్వ పెద్దలు కావచ్చు,
ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అందరికీ కూడా పాలేంటి నీళ్ళేంటి అనేటువంటి విషయంలో ఎవరు గత ప్రభుత్వంతో అంటగాగుతూ కంట్రోల్లో ఉంటామంటూ జరగని వేడు జరిగేది ప్రచారం చేస్తూ ఎన్నికల సందర్భంలో కూడా ఆ సలహాదారుడు అనేటువంటి ఒక చంద్రశేఖర్ రెడ్డి అనేవాడిని అడ్డం పెట్టుకుని ఊరూరు తిరుగుతూ ప్రచారాలు చేసుకున్నారో, ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత కూడా తిరిగి వాళ్ళే అధికారంలోకి వస్తామనేటువంటి రకంగా బాహాటంగా ప్రకటనలు చేశారో, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మార్గదర్శకంలో పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మరి వారిని కలిసి చర్చలు చేశారో, అలాంటి వాళ్ళు ఇవాళ సహజంగా మరి అవన్నీ ఎక్కడ బయటపడతాయనేటువంటి భయంతోనో ఆందోళనతోనో, ఎక్కడ ఉద్యోగులు ప్రభుత్వం చేత్కరించుకుంటారనేటువంటి నిరాశ నిస్పృహలతోనో మరి వాళ్ళు ఈ బొకేలకి లైన్లో నుంచి బొకేలు ఇచ్చేటువంటి ప్రక్రియకి చేపట్టి ఉండొచ్చు. దాన్ని చూసి మీరేం గాబరా పడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఉన్నటువంటి ఐక్యవేదిక, మీరు అభిమానించి నమ్మకం ఉంచిన మీ నాయకుడు క్యూల్లో నుంచి బొకేలు ఇచ్చే స్థాయికి దిగజారవలసిన అవసరం లేదు. మనకుండే ప్రత్యేక గౌరవ స్థానం ముఖ్యమంత్రి గారి మధ్యలో ప్రభుత్వ పెద్దల దగ్గర ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఎవరైతే ఇదంతా బొకేల్లో ఫోటోలు చూసి ఈ నాయకత్వాన్ని అంచనా వేసేటువంటి మానసిక దౌర్బల్యం నుంచి ఉద్యోగస్తులు బయటకు తీసుకురావాలనేదే ఈ సంఘం యొక్క నా యొక్క లక్ష్యం అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నా. అది ఎవరి కోసమైనా సరే నేను లైన్లో ఉంచిన బొకే ఇచ్చేటువంటి స్థాయికి నన్ను నేను దిగజార్చుకోవడం ద్వారా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల గౌరవాన్ని నేను తగ్గించలేనటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఏదన్నా ప్రభుత్వం తన పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత ఏదైనా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక సమస్య పరిష్కారం విషయంలో కానీ, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక విధాన నిర్ణయం విషయంలో కానీ ఏ సంఘం ఏ నాయకుడు చెప్పినటువంటి సూచనకి సలహాకి చేసినటువంటి వాదనకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందో గుర్తించి దాని ద్వారా ఉద్యోగ సంఘాల యొక్క నాయకత్వాన్ని అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తూ, దయచేసి మీరు ఎవరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఆ కటింగ్లన్నీ నా వాట్సాప్కి దయచేసి పంపించవద్దని, వాటిని నేను పట్టించుకోననేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నా. రెండోది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా నిరంతరం మనం ఎలా మెరుగుపరుచుకోవాలి, మనం ఏ రకంగా మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దృక్పథం కలిగి ఉండాలి తప్ప ఎవరో ఏదో చేస్తున్నారనే దాని గురించి మనకు అవసరం లేదు. ఐఎమ్ సచ్ ఏ పర్సన్, ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీబడి ఎల్స్, ఐ కంపేర్ విత్ మీ ఓన్లీ. ఇట్ ఈస్ మీ వర్సెస్ మీ. నేను నిన్నటి కంటే ఈరోజు బెటర్గా పర్ఫామ్ చేశానా లేదా, గత ఏడాది కంటే ఈ సంవత్సరం మెరుగ్గా వాదనలు వినిపించగలుగుతున్నానా లేదా అనేది నన్ను నేను ప్రామాణికంగా చూసుకుంటాను తప్ప ఎవరో ఏదో బఫూన్లందరూ కలిసి ఏం చేస్తున్నారని నేను వారితో నన్ను నేను పోల్చుకోలేను. నేను ఆ బఫూన్ల స్థాయికి దిగజారలేననేటువంటి విషయాన్ని కూడా మీకు మనవి చేస్తూ మీ అందరికీ చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసు బేరర్లు కావచ్చు, ఏదైతే మన సమావేశాల్లో మీకు స్పష్టంగా చెప్పామో, మన సంఘాన్ని సంస్థాగతంగా సభ్యత్వ నమోదు ద్వారా బలోపేతం చేయాల్సినటువంటి అవసరాన్ని పదే పదే చెప్పామో, దయచేసి మీరు ఆ పనిలో నిమగ్నమై ఉండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక బలమైనటువంటి సంఘంగా వ్యవస్థీకృతం అయ్యేదానికి పనిచేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదే రకంగా మనతో కలిసి ప్రయాణం చేసినటువంటి ఐక్యవేదికలో సభ్య సంఘాల నాయకులకు ప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ సంఘాలని పూర్తిగా వ్యవస్థీకృతం చేసుకుని బలోపేతం చేసుకునేటువంటి దిశగా మీరు అడుగులు వేయమని చెప్పి కూడా ఆ ప్రయత్నంలో ఉండమని కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మన ఐక్యవేదిక ప్రతినిధులతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. దయచేసి ఉద్యోగులందరూ మళ్ళీ అదే పదే ఆ సినిమా చూసి విసిగిపోయినాం. మళ్ళీ ఈ ఫోటోలు గుమ్మాల దగ్గర నిలబడి కారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తిరిగే ఈ శాలువాలు బొకేల సంస్కృతి నుంచి, కల్చర్ నుంచి బయటికి రమ్మని మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ ఆల్.